ఏపీ సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటన కొనసాగుతుంది. ఇవాళ రెండో రోజు సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులతో పాటు పలు ప్రైవేట్ సంస్థల అధిపతులతోనూ సమావేశం కానున్నారు. నగరాల అభివృద్ధి, క్రీడలు, పోర్టు ఆధారిత పరిశ్రమలపై చర్చిస్తారు. ఉదయం సింగపూర్ వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి చాన్ సిలింగ్ తో సీఎం చంద్రబాబు భేటీ అవుతారు. విద్యుత్, సైన్స్, టెక్నాలజీ, పారిశ్రామిక సహకారంపై చర్చిస్తారు. ఆ తర్వాత ఎయిర్ బస్ సంస్థ ప్రతినిధులతో ఏపీ సీఎం చంద్రబాబు బృందం భేటీ ఉంటుంది. అనంతరం హనీవెల్ సంస్థ ప్రతినిధులతో సమావేశం. ఆ తర్వాత బిజినెస్ రౌండ్ టేబుల్ భేటీలో పాల్గొంటారు. నైపుణ్యాల నుంచి సామర్థ్యాల వైపు మళ్లడం, కార్మిక శక్తిని వేగవంతం చేయడం అనే అంశంపై చర్చిస్తారు. అలాగే ఎవర్ వరల్డ్ చైర్మన్ సైమన్ తో కూడా సీఎం చంద్రబాబు భేటీ అవుతారు. సింగపూర్ స్పోర్ట్స్ స్కూల్ ను కూడా ఇవాళ ఏపీ సీఎం చంద్రబాబు సందర్శిస్తారు. మధ్యాహ్నం టూయాస్ పోర్ట్ లో పర్యటిస్తారు. ఏపీలో పోర్టు ఆధారిత స్మార్ట్ లాజిస్టిక్స్, భారీగా తయారీ, ఎగుమతి, మౌలిక సదుపాయాలపై ఓడరేవులకు చెందిన ప్రముఖ సంస్థ పీఎస్ఏ సీఈఓ విన్సెట్ తో చర్చిస్తారు. సాయంత్రం ఏపీ సింగపూర్ బిజినెస్ ఫోరం నిర్వహించే రోడ్ షోకు హాజరవుతారు. సింగపూర్ అంతర్జాతీయ పెట్టుబడిదారుల సమక్షంలో రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికలపై సీఎం ప్రసంగిస్తారు. ఆ తర్వాత అదానీ పోర్ట్స్ ఎండీ కరణ్ అదానీతో సమావేశం ఉంది.